గరగపర్రును సందర్శించడానికి తనకు అనుమతి ఇవ్వకపోవడంపై గరమయ్యారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్. అందరికీ అనుమతినిస్తున్న పోలీసులు తనకు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని అడిగారు. ఈ ప్రభుత్వం నేనంటే ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు ఆయన. 10 ఏళ్ల పాటు ఎంపీగా సేవలందించిన నాకు నా జాతి వారిని పరామర్శించే అర్హత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హర్షకుమార్. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ నన్ను వెళ్ళకుండా అడ్డుకుంటూ ఉన్నారు. నేను వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడల్లా హౌస్ అరెస్ట్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సిపిఎం వెళ్తున్నారు, ఇవాళ సిపిఎం వాళ్ళు విజిట్ చేశారు, సిపిఐఎల్డి విజిట్ చేయబోతా ఉన్నారు. చాలా ప్రజా సంఘాలు మొన్న హనుమంతరావు గారు కూడా విజిట్ చేశారు, ఎక్స్ఎంపీ. తెలంగాణ ఆయన కూడా వచ్చి విజిట్ చేశారు. అయినా కానీ అన్ని పార్టీలు వచ్చి విజిట్ చేస్తూ ఉన్నాయి. నాకే మటుకు నన్ను అక్కడి నుంచి బలవంతంగా, ఎందువల్లంటే శనివారం నేను అక్కడికి వెళ్ళిపోయాను. శనివారం దీన్ని మొత్తం ప్రపంచాన్ని దృష్టికి తీసుకువచ్చిన తర్వాత నన్ను అర్ధరాత్రి 3 గంటలకు అరెస్ట్ చేసి రాజమండ్రికి తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళామని ప్రయత్నించా హౌస్ అరెస్ట్ అంటున్నారు. ఎందుకు ప్రభుత్వం నా గురించి భయపడతా ఉంది? నేను ఎక్కడన్నా సరే రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోమనండి ప్రభుత్వానికి. ఎక్కడన్నా సరే నా టీవీ ఫుటేజ్లో కానీ నాకు, లేకపోతే మీరు పెట్టుకున్న సీసీ కెమెరాలో కానీ, లేదంటే మీరు రహస్యంగా పోలీసులతో రికార్డ్ చేసినటువంటి వీడియోల్లో కానీ ఎక్కడన్నా సరే రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడుంటే మీరు ఏ శిక్షణని మీరు తీసుకోండి, నేను కాదంటలేదు. బట్ భయపడుతుంది ప్రభుత్వం. ఎందుకు?